హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకే ఒక విషయం చెప్తా, ఇది మాత్రం అనుభవంతోనే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవడైతే మన ఇంటి దాకా అయ్యో అక్క, అమ్మ, అన్న, తమ్ముడు, చెల్లి అనుకొని వస్తాడో ఎవరిని నమ్మకండి. వాళ్ళ మనసులో అంతా కుళ్ళులు, కుతంత్రాలు, కుట్రలు పెట్టుకునే వస్తారు మన ఇంటి దాకా, లేదా మన దాకా వస్తారు. ఎప్పుడు ఎవరిని అలా మాట్లాడేవారు, మంచిగా మాట్లాడిన అస్సలు నమ్మకండి. ఏదున్నా ముఖం పైన మాట్లాడి, లేకపోతే ఎదురుగా ఈ కోపంతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళైనా నమ్మచ్చు. కానీ ఈ నటించే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి, మోసపోతారు. మీరే ఉండొచ్చు సంవత్సరం రెండేళ్ళలో మీ దగ్గర మంచిగా ఉండొచ్చు, మూడో సంవత్సరం మీకు పెడతారు పెద్ద బొక్క. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఆ పాతాళానికి తొక్కేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళంతా నమ్మకండి. రీసెంట్గానే నా బిడ్డలకి పాలకి డబ్బులు లేదని చెప్పేసి అడిగితే మా వాళ్ళే డబ్బులు ఇచ్చారు. మా ఆయన వాడు ఇంకొక దానికి తోడుకొని పోయాడు. ఇట్లా నా కొడుకులంతా ఉంటే ఎట్లా మా దగ్గర లేకపోయినా కూడా డబ్బులు ఇస్తే వాడు దాన్నో తోడుకుపోయినాడంటే, ఇట్లా నా కొడుకులకంతా అయ్యోమంటే రేపు నిజంగానే ఎవరైనా అయ్యోమనేసి డబ్బులు అడిగితే అట్లాంటప్పుడు ఎట్లా మనసు ఇవ్వబుద్ధి అవుతుంది చెప్పండి. మన దాంట్లో ఉన్న దాంట్లో రూపాయి అంటే 10 రూపాయలైనా వాళ్ళకి సహాయం చేయొచ్చు, అట్లా బాధలో ఉండే వాళ్ళకి. ఇట్లా నా కొడుకులకంతా సహాయం చేసి మనం మోసపోతామే కానీ వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే మంచిగా మామ, మచ్చ, అయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని మంచిగా మాట్లాడితే అట్లా నా కొడుకుల్ని అట్లా ముండలు మాత్రం నమ్మకండి. ముంచేసి వెళ్ళిపోతారు మిమ్మల్ని. గుర్తుపెట్టుకొని పాతాలకు తొక్కేస్తారు. మన చుట్టూ బ్రతికే వాళ్ళంతా కుళ్ళులు, కుతంటారు. మనం ఎదుగుతుంటే కూడా బ్రతకలేని మనుషులు ఉంటారు. మీరంతా ఇంకా నాశనం అయిపోవడం అనేవాళ్ళే కానీ బాగుపడని అనే మనస్తత్వం ఎవరి దగ్గర లేదు. గుర్తుపెట్టుకోండి.